హైదరాబాద్ నగరంలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టారు. ఇరాన్ యుద్ధ కారణంగా నిన్న మొన్నటి వరకు గ్యాస్ కోసం హైరానా పడ్డ జనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల ముందు బారులు తీరారు. కొన్ని బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో మిగతా బంకుల్లో భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదేమో అనే భయంతో ఆందోళనతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడం, ప్రతి ఒక్కరూ తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బంకుల్లో ఉన్న నిల్వలు సాధారణం కంటే చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. రైట్, ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. నిన్న మొన్నటి వరకు గ్యాస్ కోసం హైరానా పడ్డ జనం ఇప్పుడు ఏకంగా పెట్రోల్ డీజిల్ దొరకదేమోనన్న భయంతో పెట్రోల్ బంకుల ముందు ఇలా భారీగా క్యూ కడుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. మరొక వైపు స్టాక్స్ ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంకుల్లో ఇలా చేయటం వల్ల త్వరగా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉండటంతో మరికొన్ని చోట్ల బంకుల్లో నో స్టాక్ అనే బోర్డులు కూడా పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ దొరకదేమో అన్న భయంతో ప్రయాణికులు ఇలా క్యూ కడుతూ ఉన్నారు. ఎలా ఉండబోతోంది పరిస్థితి? థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఏంటంటే ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ కాస్త ఇండియాని వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా మనం గ్యాస్ సంబంధించినటువంటి సరఫరాలో అంతరాయంగానే వివిధ రాష్ట్రాల్లో హోటల్స్ బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధర పైన పడిందా అంటే అది పరోక్షంగా పడిందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్ ఎప్పుడు ఉంటుందో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు చెబుతున్నప్పటికీ మరొక వైపు కృత్రిమ కొరత ఏర్పడింది అనేటటువంటి ప్రచారం పెద్ద కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో ప్రధానంగా మార్చి కి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ బంక్ యాజమాన్యాల నుంచి ఆ బకాయిలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ గా కట్టించుకోవడంతో పాటు అదే విధంగా ఇప్పుడు క్యాష్ అండ్ ముఖ్యంగా క్యాష్ ఇస్తేనే ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి సరుకు అనేది డెలివరీ చేసే సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొత్త విధి విధానాలను ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ప్రధానంగా ఇప్పటి మార్చి వరకు కూడా ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు కొత్త స్టాక్ తీసుకోవాలంటే అమౌంట్ వెంటనే పే చేయాల్సినటువంటి అవసరం ఉన్న తరుణంలో పెట్రోల్ బంకులు కొంత మూతపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడంతో పాటు కొత్త స్టాక్ను కొనుగోలు చేసేందుకు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ లేకపోవడంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కొన్ని మూతపడితే అదే విధంగా కృత్రిమ కొరత ఉందనేటటువంటి వదంతులు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకులకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ కాస్త దాదాపు ప్రతిరోజు ఒక వాహనదారు టూ వీలర్ సంబంధించి ఒక 100 నుంచి 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేటటువంటి వాహనదారుడు ఈ రోజు పూర్తి స్థాయిలో పెట్రోల్ బంక్ కి పెట్టడం, ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు అదే విధంగా క్యాన్లలో కూడా స్టిన్లలో కూడా ఈ పెట్రోల్ ని డీజిల్ ని క్యారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి స్టాక్ కాస్త కంప్లీట్ అవుతుంది. దీంతో నగరంలో మూతపడుతున్నటువంటి పెట్రోల్ బంకులతో పాటు మరొక వైపు నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు ఆయిల్ కంపెనీలు కూడా స్పందించాయి, మరొక వైపు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ ప్రెసిడెంట్ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా స్టాక్ ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు అవసరమైనటువంటి నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సరైనటువంటి నిల్వలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు కూడా పెట్రోల్ అందుబాటులోనే ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంకులకి క్యూ కట్టొద్దు దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవసరం ఉన్నంత పెట్రోల్ డీజిల్ మాత్రమే కొట్టించుకోండి. ఫుల్ ట్యాంకులు కొట్టించడం వల్ల పెట్రోల్ బంకులో ఉన్నటువంటి స్టాక్ అంతా అయిపోతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇతర వాహనదారుల మీద పడుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో పరిమిత సంఖ్యలో పెట్రోల్ పోయించుకోవాలంటే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పెట్రోల్ సంబంధించినటువంటి అంశంలో వాహనదారులకి
కొంత విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజైతే మాత్రం హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో వాహనదారులు దాదాపు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు